గోవు రూపంలో ఉన్నటువంటి రాక్షసుల్ని వధించారని చెప్పి అందరూ అంటా ఉన్నారు. మీ కుటుంబం అంతా కూడా గోహత్య పాతకం చుట్టుకునింది. అందువల్ల మీరు గంగలో వెళ్ళి స్నానం చేసి వస్తే ఆ పరిహారం అవుతుంది అని చెప్పి కృష్ణుణ్ణి ఆ బృందావన వాసులందరూ కూడా ఏడిపిస్తూ ఉన్నారు. అప్పుడు కృష్ణుడు, గంగకెళ్ళి స్నానం చేసి రావడం అంటే చాలా సమయం పడుతుంది, ఆ గంగనే ఇక్కడికి తెప్పించేస్తే పోతుంది కదా అని చెప్పి గంగామాతకు ఆదేశం ఇస్తే మనసులో ఆ గంగమ్మ వచ్చి అక్కడ ఉపస్థితమైంది. అందుకని ఆమె పేరు మానసి గంగ అని చెప్పారనమాట. సో ఆ మానసి గంగలో ఒకరోజు గోపికలందరూ కూడా శ్రీమతి రాధారాణి వీళ్ళందరూ వెన్న, పెరుగు, మీగడ ఇవన్నీ తీసుకొని వ్యాపారానికి వెళ్ళేటువంటి వారు అనమాట. వెళ్తా ఉంటే ఒకరోజు కృష్ణుడు ఆయన నావికుడైపోయి నావ నడుపుకుంటూ అక్కడ ఉన్నాడు, మారువేషంలో ఉన్నాడు. సో రాధారాణి, గోపికలు వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. వచ్చి మమ్మల్ని మానసి గంగ దాటిస్తావా అంటే ఖచ్చితంగా దాటిస్తాను అన్నాడు. వాళ్ళందరూ ఎక్కారనమాట. కొంచెం దూరం నడిచిన తర్వాత కృష్ణుడు ఏమన్నాడు అంటే, నా పడవ చాలా ముసలిదైపోయింది, మీరు చాలా బరువుగా ఉన్నారు, మీరు మోసుకెళ్ళేటువంటి వస్తువులు ఇంకా బరువుగా ఉన్నాయి, అందువల్ల కొంచెం బరువు తగ్గిస్తే కానీ ముందుకెళ్ళేటట్టుగా లేదు అని చెప్పి అన్నాడు కృష్ణుడు. అంటే బరువు తగ్గించడం అంటే ఏం చేయాలన్నారు. ఆ వెన్న, మిగడ ఇవన్నీ కూడా గంగలో వేసేయండి అన్నాడు. మరి మేము వ్యాపారానికి కదా వేస్తున్నా అంటే, అదే వ్యాపారం తర్వాత అసలు బతికితే కదా మొదట దాటాలి కదా, ఎంత లోతు ఉంటుందో తెలుసా, ఈ మానసికంగా చిన్న విషయం కాదు అని చెప్పి అనేసరికి వాళ్ళందరూ కూడా వెన్న, మిగడ అవన్నీ కూడా గంగలో వేస్తారు అనమాట. తర్వాత కొంచెం దూరం నడిపించాడు. మళ్ళీ ఏమన్నాడంటే మళ్ళీ ఆపేశాడు. ఇప్పుడు ఏమైంది అంటే, అవే బరువు అనుకున్నాను, వెన్న, మిగడ ఇవే బరువు అనుకున్నాను, కానీ అసలు బరువైనవి ఇంకా ఎక్కువగా ఉంది. ఏంటి అంటే మీ ఒంటి మీద ఉండే నగలు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలన్నాడు. ఆ నగలు కూడా తీసేసేసేయండి అన్నాడు. ఏంటి ఇంత విలువైనటువంటి నగల, మరి గంగకి అర్పిస్తే ఎంత ఫలితం వస్తుందో తెలుసా, భలేవాళ్ళే, ఇప్పుడు ఏం చేయలేము, ముందుకు సాగాలంటే బరువు తగ్గించాల్సిందే, మీ ఒంటి మీద నగలన్నీ కూడా వేసేయండి అన్నారు. ఆ ఒంటి మీద నగలు కూడా వేసారు. వేసేసిన తర్వాత కొంచెం దూరం నడిపించిన తర్వాత మళ్ళా కృష్ణుడు ఏమంటున్నాడంటే, నాకు నడిపించి నా రెట్టలన్నీ నొప్పిగా ఉన్నాయి, కొంచెం మీరు నా రెట్టలకి మసాజ్ చేస్తే అప్పుడు నేను శక్తిగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఉంటుంది. అప్పుడు రాధారాణికి చాలా కోపం వచ్చింది. అరే, నేను ఎవరనుకున్నారు, వృషభాను నందిని, వృషభాను రాజు యొక్క కుమార్తె నేను, నీకు పోయి నావికుడివి నువ్వు, నీకు పోయి నేను భుజాలు నొక్కాలా? మేమేం చేస్తామో తెలుసా, నీ కాళ్ళు చేతులు పట్టుకొని గంగలో ఎత్తి నిన్ను పడేసి మేము నడిపించుకుంటూ వెళ్తామని చెప్పి ఉద్వేగంతో రాధమ్మ తల్లి లేచిందనమాట. లేచేసరికి ఆ యొక్క నావ పట్టు తప్పింది. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒరిగిపోయి కృష్ణుడి ఒడిలో పడిపోతుంది. ఆ కృష్ణుడి ఒడిలో పడిపోయినప్పుడు ఆయన ఒక ఉత్తరీయం కప్పుకొని ఉంటారనమాట. పిల్లన గోవి నడుములో ఇట్లా చెక్కొని ఉంటారు. ఆమె పడ్డప్పుడు చేతికి ఆ పిల్లన గోవి తగులుతుంది. అప్పుడు ఇట్లా తీస్తే అప్పుడు ఆమెకు అర్థమవుతుంది, ఇది సాక్షాత్తు దేవదేవుడు కృష్ణుడే ఆ నావికుడి రూపంలో ఉన్నాడు అని చెప్తారు. సో ఈ రకంగా బృందావనంలో ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు ఈ యొక్క రాధాకృష్ణులకి, ఆ యమునలో అయితేనేమి, ఈ యొక్క మానసి గంగలో అయితేనేమి, ఇక్కడంతా కూడా ఎన్నో లీలలు జరిగినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట.